హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కొన్ని ఫిజిక్స్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, కంటిలోని ఏ భాగం కంటికి రంగుని ఇస్తుంది? జవాబు ఐరిస్. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువు పరిమాణంతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ చిన్నదైన నిటారైన ప్రతిబింబాన్ని ఇచ్చేది ఏది? జవాబు కుంభాకార దర్పణం. నెక్స్ట్, కాంతి తీవ్రతను కొలిచే ప్రమాణం ఏది? జవాబు కాండేలా. నెక్స్ట్, ఒక పుటాకార దర్పణం యొక్క వక్రత వ్యాసార్థం 40 సెంటీమీటర్లు అయితే దాని నాభ్యంతరం ఎంత? జవాబు 20 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, కటక సామర్థ్యం 2.0 D అయితే అది ఏ రకమైన కటకం? జవాబు పుటాకార కటకం. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ సిగ్నల్లో ఎరుపు రంగును ఎందుకు ఉపయోగిస్తారు? జవాబు ఎరుపు రంగును తరంగదైర్ఘ్యం ఎక్కువ కాబట్టి దూరం నుండి కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సమాంతర సమతల దర్పణాల మధ్య ఉంచిన వస్తువుకు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? జవాబు అనంతం. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? జవాబు సర్ ఐజాక్ న్యూటన్. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? జవాబు హైగెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్వాంటం సిద్ధాంతం ప్రకారం కాంతి ప్రయాణించే చిన్న శక్తి ప్యాకెట్లను ఏమంటారు? జవాబు ఫోటాన్లు. నెక్స్ట్ క్వశ్చన్, స్పష్టమైన దృష్టి కనీస దూరం ఎంత? జవాబు 25 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, మనుషుల కంటిలో ఏ రకమైన కటకం ఉంటుంది? జవాబు ద్వికుంభాకార కటకం. నెక్స్ట్ క్వశ్చన్, కెమెరాలో ఉండే డయాఫ్రమ్ మన కంటిలోని ఏ భాగంతో పోలి ఉంటుంది? జవాబు ఐరిస్. నెక్స్ట్ క్వశ్చన్, చీకటిలో పిల్లులు కుక్కల కళ్ళు మెరవడానికి కారణం ఏమిటి? జవాబు టాపెటమ్ లూసిడమ్ అనే పొర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.